మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ పై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారంగా మాట్లాడారని అన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జోగి రమేష్ నోటికొచ్చినట్టు మాట్లాడారని గుర్తు చేశారు. ఇక జనసేన నీతి నిజాయితీతో పుట్టిన పార్టీ అని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో గత 4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల మీద మనతో మాట్లాడటానికి ఉండి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ జుత్తుగ నాగరాజు గారు ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత 4 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీరు ఏమంటారు? గత 4 రోజుల నుంచి జరిగే పరిణామాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉండిగా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడి ఎన్నో సందర్భాల్లో ఆయన ప్రజల పక్షాన నిలబడ్డాడు. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో నిందలు వేయడం జరిగింది. లేదా అలాగే 3 భార్యలు పెళ్లి చేసుకున్నాడు అని ప్రజల మరి రాష్ట్రంలో అనేక విధాలుగా ఆయన్ని ఇబ్బందులు పాలు చేశారు. ఆ రోజు మరి కులం అన్నది ప్రస్తావన లేదు. ఈ రోజు అంబటి రాంబాబు గారి ఇష్యూ వచ్చేటప్పటికి కుల ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది. అలాగే జోగి రమేష్ గారు మరి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే జోగి రమేష్ గారిని ఆనాటి ప్రతిపక్ష నాయకుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యకరంగా మాట్లాడి మరి ఇలా అనరాని మాటలని ఆయన వయసుకి మరి అలాగే ఆయన మాజీ ముఖ్యమంత్రి అని కూడా లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఎన్నో రకాలుగా అవమానించడం జరిగింది. మరి ఈ రోజు అదే విషయం మరి రిపీట్ అయ్యేటప్పటికి ఇలా మరి కులాన్ని బయటికి తీసుకొచ్చి కులం కోట వాడుతున్నారు. ఎవరి కాళ్ళ ఇబ్బందులు వీళ్ళ వరకు వచ్చేటప్పటికి కులం జ్ఞాపకం వస్తుంది. మరి గతంలో వాళ్ళు చేసిన అరాచకాలకి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవాలన్నది ఏ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 గళ్ళగా భావించి మరి రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టేస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని వదిలేసి మరి ఈ రోజు కూడా అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పార్టీ నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అవరిస్తారు. తిరుపతి వడ్డీ విషయంలో కల్తీ జరిగిందన్నది సిట్టు దర్యాప్తులో తేటతెల్లమైంది. అలాగే దీని మీద సిబిఐ దర్యాప్తుకు కూడా కూటమి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. దీన్ని మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐలో మాకు క్లీన్ చిట్ ఇచ్చారు, ఇందులో ఎటువంటి కల్తీ రసాయనాలు కలవలేదని ఆయన చెప్పడం జరుగుతుంది. మరి మా జనసేన పార్టీ అధినాయకులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మన ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. సిబిఐ ఎక్కడ కూడా క్లీన్ చిట్ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. అందులో 100% కెమికల్స్ తో కూడి రసాయనాలతో కూడిన మరి అసలు నెయ్యి లేకుండా కల్తీ రసాయనాలతో మరి యొక్క తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి సుమారు 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు అవినీతి జరిగిందన్నదే సిట్టు దర్యాప్తులో తేలింది. అయినప్పుడు కూడా జరిగిన తప్పుకి క్షమాపణ కోరుకోకుండా ఈ రోజు కూడా ఇంకా ప్రజల్ని మబ్బిలో పెట్టి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఇలా కోట్లాది మంది దేవదేవుడు శ్రీవారి భక్తులు ఎంతో మంది ఆయన మీద నమ్మకంతో తిరుపతి వెళ్ళి ఆయన్ని దర్శించుకోవడానికి ఎన్ని నెలల నుంచి వెయిట్ చేసి ఆయన దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తారు. అటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాద విషయంలో వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా అపవిత్రం చేసింది. దాన్ని చేసిన తప్పుకి క్షమాపణ కోరి ప్రజల ముందు దోషులుగా నిలబడితే ప్రజలకు క్షమిస్తారని నేను అనుకుంటున్నా. అంటే ఈ రోజు ఇటు అంబటి నివాసం వద్ద ఇటు మాజీ మంత్రి కూడా రోజా కూడా మీడియా సమావేశంలో కొన్ని జనసేన పార్టీ మీద హాట్ కామెంట్ చేశారు. దీని మీద మీరేమంటారు? జనసేన పార్టీ అన్నది నీతి నిజాయితీతో పుట్టిన పార్టీ. ఇది ఎప్పుడు కూడా హోందాతనంగా గౌరవప్రదంగా ఉండే రాజకీయాలు నడపడంలో
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉంటారు. మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద, అలాగే జోగి రమేష్ గారి ఇంటి మీద కొంతమంది కార్యకర్తలు వెళ్ళి దౌర్జన్యాలు చేసినట్టు, కొంతమంది వాళ్ళ కుటుంబీకుల్లో ఉన్న మహిళలను ఇబ్బంది పెట్టినట్టు మీడియాలో చూడటం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్లీగా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో కూడా ఖండించడం జరిగింది. ఏదైనా ఉంటే వాళ్ళు తప్పు చేస్తే అధికార పరంగా మనం చర్యలు తీసుకుందాం, అంతే తప్ప ఇంట్లోకి వెళ్ళి ఎవరి మీద భౌతికంగా దాడులు చేయొద్దని పవన్ కళ్యాణ్ గారు ఖండించి చెప్పడం కూడా జరిగింది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతో కూడుకున్న రాజకీయాలే చేస్తారు తప్ప ఏదో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం ఉందని ఒకలాగా, అధికారం లేదనుకోలాగా ప్రవర్తించే నాయకుడు కాదు. గౌరవప్రదమైన హోందాతమైన రాజకీయాలు చేసే వరుసలో ముందు వరుసలో ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వంలో ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏదైతే పవన్ కళ్యాణ్ మీద ఘాటుగా కూడా విమర్శలు చేసిన పరిస్థితి ఉంది, అదే ఈ రోజు తన వరకు వచ్చినప్పుడు కాపు కులం కార్డు అయితే వాడుతున్నారని ఇటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ జుత్తుక నాగరాజు గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ 9 న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం.